వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈరోజు అయితే ఒక కొత్త కొరియన్ డ్రామానే చూడబోతాం. ఈ డ్రామా పేరు ఏంటంటే డ్రీమింగ్ ఆఫ్ ఫ్రీకింగ్ ఫెయిరీ టేల్. ఈ డ్రామా చాలా కామెడీగా అనిపించింది. ఖచ్చితంగా మీ అందరికి కానీ ఈ డ్రామా అయితే నచ్చుతుందని అనుకుంటాను. రండి మనం డ్రామాలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే సిండ్రెల్లా స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హీరోయిన్ కానీ చాలా వేగంగా హాస్పిటల్ లోపలికి అయితే పరిగెత్తుతూ ఉంటుందన్నమాట. ఎక్కడికి పరిగెత్తుతూ ఉంటుందంటే వాళ్ళ నాన్న హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఉంటారు. నాన్న మీరు ఈ విధంగా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి అని చెప్తా ఉంటుంది. నేను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళను అంటారు. అటే స్టెప్స్ సిస్టర్స్ని చూపిస్తారు. వాళ్ళ నాన్న కానీ హీరోయిన్ అయితే పిలుస్తారు, రా నీతో ఒకటి చెప్పాలనేసి. హీరోయిన్ కానీ దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్స్ కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారనేసి వింటూ ఉంటారనమాట. వాళ్ళ నాన్న అయితే ఏమో చెప్పడానికి పిలుస్తారు, కాకపోతే ఏం చెప్పాడని మాత్రం చూపించలేదు. వాళ్ళ నాన్న అటే చనిపోతాడు. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది నాన్న అంటూ. అదేవిధంగా వాళ్ళ నాన్న యొక్క ఫోటోని అయితే వాళ్ళ ఫ్యూనరల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదే వాళ్ళ స్టెప్ మామ్. అదేవిధంగా తను కానీ బాగా ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే ఖచ్చితంగా ఏడవకూడదు అనేసి తన మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ నాన్నకి ఎలా సెకండ్ మ్యారేజ్ అయ్యిందన్న ఫ్లాష్ బ్యాకే చూపిస్తారు. వాళ్ళ నాన్న అయితే ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాడు, అందరికీ కోచింగ్లు కానీ ఇస్తూ. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ కానీ చూసుంటుంది వాళ్ళ నాన్నని ఫస్ట్ టైం. వాళ్ళ నాన్న అయితే బాటిల్లో కాకుండా క్యాన్లో వాటర్ తాగుతూ ఉంటాడనమాట. ఆయన తాగే స్టైల్ని చూసేసి వాళ్ళ స్టెప్ మామ్ అయితే ఫస్ట్కే పడిపోయి ఉంటుంది. తను కానీ అయ్యో బాగా తడిచిపోయినట్టున్నారు, ఉండండి నేను తుడుస్తాను అనేసి కర్చీఫ్ని తీసుకొని వచ్చి ఉంటుంది వాళ్ళ నాన్నని తుడవడానికి. ఆ విధంగానే వీళ్ళిద్దరికి మధ్య లవ్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్ వాళ్ళందరూ కానీ వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతారు. హీరోయిన్ అయితే ప్రశాంతంగా తినను కానీ ఇవ్వరు వాళ్ళైతే. ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే లేదా, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. తన పరిస్థితి చాలా మోసం అయిపోతుంది. తనైతే లోపల ఏడుస్తూ బయట అయితే తింటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా, నువ్వు తిను మమ్మీ అనేసి వాళ్ళ స్టెప్ సిస్టర్స్ కానీ చెప్తా అంటారు. ఇదిగో చూడు సొంత కూతురే అసలు ఏం పట్టించుకోలేదు, నువ్వెందుకు ఆకలితో ఉన్నావు అనేసి కానీ వాళ్ళ అమ్మతో చెప్తుంది. మీ నాన్న మీద చాలా ప్రేమతో ఉన్నానే, నన్ను విసిగించుకో అనేసి కానీ తను అయితే ఏడుస్తూ ఉంటుంది. సరే ఇదిగో ఈ ఫిష్ని తిను అనేసి కానీ ఎత్తుకెళ్తుందా. వాళ్ళ అమ్మ అయితే వామిట్ చేస్తూ ఉంటుంది. అందరూ కానీ షాకింగ్తో చూస్తూ ఉంటారు. ఎందుకు వామిట్ చేస్తూ ఉన్నావు, నీకేమైనా ఒంట్లో బాగాలేదా అంటే లేదు మీ నాన్న పోయాడు కదా ఆ దిగులతోనే నాకైతే వాంతులు వస్తూ ఉందనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే చెప్తా ఉంటుంది. తను నిజంగానే వాళ్ళ నాన్నని అయితే ప్రేమించి ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్ కానీ డిన్నర్ తర్వాత అయితే ఏదో ఒక బెడ్రూమ్కి అయితే వచ్చి వాళ్ళ లాకర్ని కానీ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇది వాళ్ళ నాన్న చెప్పుంటాడు చావడానికి ముందు, నువ్వు ఈ విధంగా నా యొక్క బెడ్రూమ్లో ఉన్న లాకర్ని ఓపెన్ చేయి, అందులో నీకు ఒక గిఫ్ట్ పెట్టున్నాను అనేసి కానీ హీరోయిన్ అయితే ఏదో డబ్బులు పెట్టుంటాడేమో అనేసి చాలా సంతోషంతో కానీ వచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే ఒక క్లబ్ గురించిన నోటీస్ కానీ ఉంటుంది. దాన్ని అయితే తిరిగి చూస్తుంది అనమాట హీరోయిన్ కానీ షాకింగ్తో. అందులో వాళ్ళ నాన్న కానీ ఏమని రాసుంటాడంటే, ఇదిగో నా బంగారు కూతురా, నువ్వైతే ఇకపైన కష్టపడి ముందుకైతే రాలేవు, కాబట్టి నువ్వైతే ఎవరినైనా పెళ్లి చేసుకునేసి లైఫ్లో సెటిల్ అయిపో, ఇదే నీకున్న ఒక బెస్ట్ ఆప్షన్, మంచి ధనవంతుని అయితే పెళ్లి చేసుకునేసి కానీ రాసుంటాడు. దాన్ని చూసేసి హీరోయిన్ అయితే చాలా విక్స్ అయిపోయి ఉంటుంది. నువ్వంతా నాన్నవారా అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. అంటే మన హీరో యొక్క ఎంట్రీనే చూపిస్తారు. ఈ డ్రామాలో హీరో అయితే చాలా ప్రిన్సెస్ లాగా ఉంటాడన్నమాట. వాడు చాలా రిచ్, ఇంకా హ్యాండ్సమ్గా కానీ ఉంటాడు. వీడైతే డబ్బు సంపాదించడు, కాకపోతే సంపాదించిన డబ్బులనంతా ఖర్చు చేయడానికే పుట్టినట్టు ఉంటాడు. అక్కడికైతే వాళ్ళ అసిస్టెంట్ కానీ వచ్చి, బాస్ ఈరోజు ఒక గుడ్ న్యూస్, మన కంపెనీ అయితే 200% లాస్లో వెళ్తూ ఉంది, ఈ విధంగానే వెళ్తే మనం అందరం ఈ షాప్ని క్లోజ్ చేసేసి అడుక్కు తినాలి అంటూ ఉంటాడు. మంచిదైంది, అంతా ప్లాన్ ప్రకారమే పోతా ఉంది. ఎక్కువ డబ్బులు ఉన్న నేను ఎందుకు మళ్ళీ డబ్బుల కోసం కష్టపడాలి, అదంతా నాకైతే అసలు నచ్చదు. ఉన్న ఈ ఒక్క లైఫ్ని నేనైతే చాలా ఎంజాయ్ చేయాలి అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడు. దానికి అసిస్టెంట్ కానీ, బాస్ మా గురించి కానీ కొంచెం ఆలోచించండి బాస్ అంటూ ఉంటాడా. సరే ఉండు, నా మనసు ఏం చెప్తుందో దాన్ని నేను ఫాలో అవుతాను అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. మరి మీ వర్కర్స్ యొక్క మనసుని ఆలోచించరా అనేసి కానీ వీడు అసిస్టెంట్ చెప్తాడు. సరే అనేసి హీరో కానీ, నా మనసు అయితే అసలు ఒప్పుకోవట్లేదు, నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు కాబట్టి నీకైతే 10% బోనస్ ఇస్తాను, తీసుకొని వెళ్ళిపో అనేసి కానీ హీరో అయితే లేచి వచ్చి అసిస్టెంట్ నోట్లో అయితే రోజ్ పెట్టేసి కానీ అక్కడ నుంచి స్టైల్గా వెళ్ళిపోతాడు. అంటే హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ అయితే చాలా బాధలో బాగా తాగుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్తో కానీ వాగుతూ ఉంటుంది. మా నాన్న ఆ లెటర్లో ఏదో ఒక సారీ అని రాసి పెట్టున్నా పర్వాలేదు, కాకపోతే నేను నా సొంత కష్టంతో పైకి రానని రాసి పెట్టున్నాడు, వాడిని అయితే నేను పూర్తిగా ద్వేషిస్తా ఉన్నానని చెప్తా ఉంటుంది. దానికి ఫ్రెండ్ కానీ చెప్తుంది, ఇదిగో మన ఫ్రెండ్ అయితే ఒక రిచ్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకునిందంట అనేసి కానీ
మనకు ఆ విధంగా అంతా ఈ జన్మలో జరగదులే, మనం ఏం పాపం చేసామో, నాకు చూడు మా నాన్న ఎలాంటి వాడు ఉన్నాడో, ఏం చెప్పేసి వెళ్ళినాడో అనేసి కానీ హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నే తిట్టుతూ తాగుతూ ఉంటుంది. అదేవిధంగా తను వచ్చి నైట్ కానీ పడుకుంటుంది అనమాట. తను ఆ విధంగా నిద్రపోతా ఉన్నప్పుడు తన కళలో కానీ వాళ్ళ నాన్న అయితే వస్తాడు. వాళ్ళ నాన్న కానీ చూసిన వెంటనే, నాన్న అసలు మీ సొంత కూతురుతోనే ఈ విధంగా చెప్పేసి వెళ్ళొచ్చా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. దానికి వాళ్ళ నాన్న కానీ, నేనేదో చెప్పాను కదా నీ సొంత కష్టంతో నువ్వు పైకి రావు అనేసి కానీ అంటాడు. అటంటే నువ్వే ఉండుండొచ్చు కదా, నా పక్కన ఎందుకు చనిపోయినావు అనేసి కానీ అడుగుతుంది. ఇదిగో నేను నీకైతే ఇంకో గిఫ్ట్ కానీ ఇస్తాను అనేసి కానీ ఒక గుమ్మడికాయనైతే ఇస్తాడనమాట. దాన్ని కానీ ఎగిసి తంతాడా, అది డైరెక్ట్గా వచ్చి హీరోయిన్ అయితే బాగా చుట్టుకుంటుంది దాని తీగలు కానీ. తనైతే బెడ్షీట్ని బాగా చుట్టుకునేసి అయ్యో ప్రాణం పోతా ఉందనేసి కానీ లేసుకుంటుంది. తను కానీ గూగుల్లో అయితే సెర్చ్ చేసి చూస్తుంది ఈ విధంగా కళలో గుమ్మడికాయ వస్తే ఏందనేసి. దానికి కానీ సంపన్నుల సమృద్ధితో సంతోషంగా ఉంటారనేసి వస్తుంది. అదేవిధంగా ఆ టైంలోనే వాళ్ళ ఫ్రెండ్ కానీ కాల్ చేస్తుంది. ఈ విధంగా నా ఫ్రెండ్కి అయితే మ్యారేజ్, నువ్వైతే వచ్చేయి అనేసి కానీ తనైతే పిలుస్తుంది. దాంతో హీరోయిన్ కానీ సర్లే వెళ్ళి చూద్దాం అనేసి కానీ తనైతే రెడీ అయి వెళ్తుంది. అక్కడ వెళ్ళి ఆ క్లబ్ని అయితే చూసేసి హీరోయిన్ అయితే నోరు తెరిచేస్తుంది అనమాట. అదైతే చాలా పెద్దదిగా ఉంటుంది. అదేవిధంగా హీరో అయితే ఎప్పుడు కానీ లోపల కానీ గొడుగేసుకునేసి తిరుగుతూ ఉంటాడు. అసిస్టెంట్ కానీ చెప్తాడు, బాస్ మీరు లోపల కానీ గొడుగేసి వస్తూ ఉండారనేసి. దానికి హీరో కానీ చెప్తాడు, ఇదిగో ఈ ప్రజల ముందర అంతా మనం చాలా డిస్టెన్స్లో ఉండాలి, అసలు వీళ్ళ దగ్గరికి అంతా వెళ్ళకూడదు అనేసి. సరే బాస్ అనేసి కానీ అసిస్టెంట్ అయితే చెప్తా అంటాడనమాట. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరైతే ఫ్లవర్ బొకేని తీసుకుని వెళ్తూ ఉంటారు. దాన్ని కానీ హీరో అయితే చూస్తూ అంటాడు, ఇక్కడ ఇన్ని ఫ్లవర్స్ ఉన్నప్పుడు వాడెందుకు ఆ ఫ్లవర్ బొకేని తీసుకుని వెళ్తా ఉంటాడు అనేసి. బాస్ దీంట్లో కానీ సందేహమైనా మీకు అనేసి అసిస్టెంట్ కానీ చెప్తాడు. అంటే పెళ్లి కూతురు దగ్గరికి అయితే ఫ్లవర్ బొకేని తీసుకొని వచ్చి వీడైతే వాళ్ళ ఎక్స్ లవర్ ఏమో, ఇదిగో నువ్వు వస్తావా లేదా అనేసి తన చెయ్యిని కానీ పెట్టి లాగుతూ ఉంటాడు. అక్కడికైతే హీరో కానీ వచ్చేస్తాడనమాట. తన గొడుగుతోనే అది ఒక వెపన్ లాగా యూస్ అవుతుంది హీరోకి అయితే. ఆ గొడుగుతోనే వాడిని కానీ ఫైట్ చేసి నాకౌట్ చేసేస్తాడు హీరో కానీ. దాంతో అక్కడ ఉన్న పెళ్లి కూతురు కానీ షాక్ అయిపోయి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, హాయ్ హ్యాండ్సమ్ అంటూ ఉంటారు. అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కానీ పెళ్ళికి అయితే వచ్చేస్తారు. అదేవిధంగా అక్కడ పెళ్లి కూతురు కానీ వాళ్ళ నాన్న చేయి పెట్టుకునేసి వస్తూ ఉంటుంది. దాన్ని అయితే హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ చూస్తూ అంటే ఊహల్లోకి కానీ వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న చేయి పట్టుకునేసి తను కానీ ఈ విధంగా పెళ్ళికి వస్తూ ఉన్నట్టు. దాంతో చెప్తుంది, అసలు ఎవడు కనిపెట్టినాడు ఇదంతా, వాళ్ళ నాన్నే చెయ్యే పట్టుకోవాలా ఏంటి అనేసి కానీ అడుగుతుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్ కానీ ఇది ఎప్పటి నుంచో ఉందే అనేసి కానీ చెప్తుంది. చూడు తను ఇప్పుడు 20sలోనే రౌండ్ 2లోకి వెళ్ళిపోయింది అంటుంది. ఏంది గేమ్ చెప్తా అన్నట్టు చెప్తా అన్నావే అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. రౌండ్ 1లో అయితే మన పేరెంట్స్ని ఎంచుకోవడం మన చేతిలో ఉండదు, రౌండ్ 2లో ఉంటావా మన లవ్వర్ ఇంకా మన మొగుడు ఎంచుకునేది మన చేతిలోనే ఉంటుంది, బాగా రిచ్ అయిన వాడిని ఎంచుకోవాలి అనేసి కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే హీరోయిన్కి చెప్తా ఉంది. నేను కానీ ఎప్పుడు దా రౌండ్ 2లోకి వెళ్ళిపోతాను అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది అనమాట. హీరో వాళ్ళనే చూపిస్తారు. వాళ్ళు కానీ ఇదే పెళ్ళికి వచ్చి ఉంటారు. యాక్చువల్గా ఈ హోటలే హీరోది. అక్కడ ఉన్న ఒక అమ్మాయిని అయితే చూసేసి అసిస్టెంట్ కానీ, బాస్ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది చూడండి ఏమి అంటా ఉంటాడు. ఆ అమ్మాయి కానీ సిగ్గుపడతా ఉంటుంది అనమాట. దాన్ని హీరో కానీ చూసేసరికి తనైతే ఒక మార్బల్ స్టోన్ లాగా కనబడుతుంది. ఇంకో అమ్మాయిని చూస్తాడు, తనైతే ఇంకో రాయి లాగా కనబడుతుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కానీ వీడికి స్టోన్ లాగా కనబడతాడు. ఇక్కడ ఒక అమ్మాయి కానీ అందంగానే లేదంట అంటాడనమాట. అంటే హీరోయిన్ దగ్గరికి అయితే కేక్ తీసుకొస్తారు. అది పంకిన్ కేక్. దాన్ని చూసిన వెంటనే వాళ్ళ నాన్నే గుర్తుకొస్తాడు ఆ హీరోయిన్కి. దాన్ని చంపేస్తూ ఉంటుంది ఆ కేక్ని కానీ హీరోయిన్. అంటే హీరో అయితే ఆ అంబ్రెల్లాని చాలా కాస్ట్లీ కచీఫ్తో తుడిచేసి అక్కడ పక్కన అయితే పెడతాడు టేబుల్ మీద. ఆ కచీఫ్ కానీ గాల్లో అయితే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని చూసేసి హీరో కానీ అసలు ఏం పట్టించుకోకుండా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ కచీఫ్ కానీ హీరోయిన్ మొహానికి అయితే వచ్చి పడుతుంది. అది చాలా కాస్ట్లీ కచీఫ్ ఏమో. ఆ గుమ్మడికాయ కళ్ళ వల్లే తనకి కాస్ట్లీ కచీఫ్ దొరికిందనేసి హీరోయిన్ గానే అనుకుంటా ఉంటుంది. అంటే ఇంట్లోనే చూపిస్తారు. వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంది, ఈ విధంగా నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, మీ నాన్న ఎంత కష్టంలో కానీ నాకైతే రింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు, తను నిజంగానే నన్ను చాలా ప్రేమిస్తా ఉన్నాడు అనేసి హీరోయిన్ కానీ షాకింగ్తో చూసేసి దీనివల్లైనా మనల్ని అప్పు చేసేసి వెళ్ళింది వీడియో అనేసి కానీ ఆలోచిస్తుంది. యాక్చువల్గా వాళ్ళ నాన్న ఫ్యూనరల్ రోజు అయితే ఒక ఆయన కానీ చెప్పుంటాడు, ఈ విధంగా మీ నాన్న అయితే నా దగ్గర 30,000 డబ్బులు తీసుకున్నాడమ్మా అనేసి. హీరోయిన్ కానీ చెప్పుంటుంది, నేను ఇచ్చేస్తాననేసి. దాన్నే తలుచుకుంటా ఉంటుంది. చివరికి నన్ను అప్పు దానిలా చేసేసి వెళ్ళిపోయినావే అనేసి. ఆ ఇంటిని కానీ ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు అయితే కబ్జా చేస్తూ ఉంటారు. ఆ గుండె పిల్ల అయితే వచ్చి వాళ్ళ నాన్నని నిన్ను చింపేస్తాను నలిపేస్తాను అనేసి వాళ్ళ నాన్న ఫోటోని అయితే తిడుతూ ఉంటుంది. అమ్మ నేను ఈ ఇంటి నుంచి వెళ్ళను అనేసి తను కానీ కిందే పడుకునేసి దొర్లుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు హీరోయిన్ వాళ్ళందరూ కానీ ఇంటి నుంచి వెళ్ళాలనేసి థింగ్స్ అన్నిటిని కానీ ప్యాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు కానీ తనైతే ఒక డ్రాయింగ్ బుక్ని ఎత్తి చూస్తుంది.
అంటే ఆలోచిస్తుంది. తనైతే ఒక అకాడమిక్‌లో చేరాలి డ్రాయింగ్ క్లాస్‌లో అనేసి గాని చాలా ఆశపడి ఉంటుంది. తను స్కూల్‌లో ఉన్నప్పుడు తను బాగా డ్రాయింగ్ చేసేదేమో. అక్కడ అందరి పేరెంట్స్ గాని తన పిల్లలకైతే ఫుడ్ తీసుకొనొచ్చి వాళ్ళిద్దరూ గాని జాలీగా తింటా ఉండేదైతే హీరోయిన్ చూసేసి తను ఫీల్ చేస్తూ ఇన్స్టెంట్ ఫుడ్డే తింటా ఉండేది. అదేవిధంగా అక్కడ అకాడమిక్‌లో గాని ఎళ్లి అడిగితే వాళ్ళైతే ₹1000 అడుగుంటారు. దాంతో హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నతో ఏమాత్రం గాని చెప్పలేదు. నేను ఆ రోజు గొడవలేసైనా ఆ క్లాస్‌లో చేరుంటే ఈరోజు నాకు జాబ్ వచ్చుండేదేమో అనేసి ప్రెజెంట్‌లో హీరోయిన్ గాని చాలా ఫీల్ చేస్తూ ఆ బుక్‌నైతే చెత్తలో పడేద్దామని తీసుకొని వెళ్తా ఉంటుంది. అప్పుడు ఆ గుండు పిల్ల గాని చెప్తా ఉంది, ఈ అప్పంతా గాని మనం హీరోయిన్ మీద తోసేద్దాం అనేసి వాళ్ళ అమ్మతో, యాక్చువల్‌గా మీ నాన్న అప్పు చేసింది నా కోసమే. నా చెల్లెలు చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు తనైతే అప్పు చేసి ఇచ్చాడు. నా కోసమే చేశాడు అప్పు అనేసి గాని వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. దాన్నంతా హీరోయిన్ వినేసి చాలా ఫీల్ చేస్తూ ఆ కుప్పని గాని తీసుకొచ్చి డస్ట్‌బిన్‌లో వేసేసి నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేదా అనేసి గాని ఫీల్ చేస్తుంది. అటే హీరోనే చూపిస్తారు. హీరో అయితే చిన్న పిల్లాడిలాగా ఎయిర్ బబుల్స్ ఊదుతా ఉంటాడనమాట. అసిస్టెంట్ అయితే దాన్నన్నిటిని గాని మాపేస్తా ఉంటాడు. బాస్ మీరేమైనా చిన్న పిల్లాడా? ఎందుకు మీరు సిగరెట్ కాల్చినట్టు కాలుస్తా ఉన్నారు అనేసి గాని వాడైతే అడుగుతాడు. మీరు కావాలంటే బయటెళ్ళి కాలవండి బాస్ అనేసి గాని చెప్తాడు. నాకు హెల్త్ పోతుంది అదంతా నేను చేయను అనేసి గాని వీడే హీరో అయితే చెప్తాడు. నేను ఎంత డబ్బున్న వాడిని, నేను చెప్పేదంతా నువ్వు చేయాలి, నోరు మూసుకునేసి అనేసి కానీ అసిస్టెంట్ని అయితే బెదిరిస్తూ ఉంటాడు హీరో కానీ. అంటే హీరోయిన్నే చూపిస్తారు. వాళ్ళు కానీ ఇల్లు అయితే షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళ నాన్న వల్ల ఉన్న ఇల్లు కానీ పోయి వీళ్ళైతే రెంట్కి వచ్చి ఉంటారు కొత్త ఇంటికి. అది కానీ 4 ఫ్లోర్లు ఉంటుందన్నమాట. పైకి ఎక్కి వస్తూ ఉంటారు. అదేవిధంగా గుండు పిల్ల అయితే వచ్చి బెడ్ని పట్టుకునేసింది. నాది ఈ బెడ్, నేను నీకు ఇవ్వను, నువ్వు కింద పడుకో అనేసి కానీ తనని అయితే బెదిరిస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ నేను ఎలా కింద పడుకునేది అనేసి కానీ చెప్పేసి తనైతే గమని సైలెంట్ అయిపోతుంది. అదేవిధంగా వాళ్ళ అమ్మనే చూపిస్తారు. స్టెప్ మామ్ అయితే ఊపేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆంటీ కానీ చెప్తుంది, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, కొంచెం స్లోగా ఊపు అనేసి. లేదు నేను ఈ విధంగానే ఊపుతాననేసి తను కానీ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అదే హాస్పిటల్లోనే చూపిస్తారు. హీరోయిన్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ స్టెప్ సిస్టర్ కానీ చెప్తుంది, తనకి బిడ్డకి ఏం కాలేదు, వాళ్ళిద్దరు కానీ సేఫ్గానే ఉన్నారులే అనేసి కానీ హీరోయిన్తో అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కానీ వాళ్ళ స్టెప్ మామ్ని అయితే చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు తను కానీ లేచి, ఈ వయసులో ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల మీకు అందరికి కానీ నేనైతే చాలా ఇస్తున్నాను కదా అనేసి కానీ తనైతే చెప్తుంది. నువ్వేం ఫీల్ కాకు, మీ నాన్న ప్లేస్లో నేను బాగా చూసుకుంటాను అనేసి కానీ హీరోయిన్తో చెప్తుంది. అది నాన్నకు కానీ బాగా తెలిసేమో అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. దానితో వాళ్ళ స్టెప్ మామ్ కానీ ఏడుస్తూ వచ్చి హీరోయిన్ అయితే టైట్గా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అనేసి అటే ఊహల్లోకి వెళ్తుంది. వీళ్ళందరూ కానీ చాలా చిన్న ఇంటిలో అయితే ఒక పూట తిండి కానీ లేకుండా చాలా కష్టపడుతున్నట్టు, అదేవిధంగా ఆ గుండె పిల్ల అయితే ఆ టైంలో కానీ ఆ బేబీకి ఉన్న ఫుడ్ని అయితే కానీ ఎత్తి తినేస్తూ ఉన్నట్టు హీరోయిన్ అయితే ఊహల్లోనే ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ కానీ నోరు తుడుచుకో నా కూతురు అనేసి, అయ్యో నాకు ఆకలిగా ఉందనేసి అటే పడిపోతుంది. దీన్ని అంతా తలుచుకునేసి హీరోయిన్ అయితే, అయ్యో ఆ విధంగా మాత్రం జరగనేకూడదు, నేను బిజినెస్ చేయాలి అనేసి హీరోయిన్ కానీ అక్కడ ఉన్న ఒక బొమ్మను అయితే ఎత్తి చూస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ హూక్ వేసేసి బొమ్మ ఎత్తుతారు కదా, ఆ గేమ్ అయితే ఆడుతూ ఉంటాడు చాలాసార్లు. కానీ అసలు ఆ బొమ్మ ఎత్తలేదా. దాంతో చిన్నప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, వదిలే నాన్న, నువ్వు ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేసేసావు, నాకు వదిలే ఆ బొమ్మ అనేసి కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న చాలా సార్లు ట్రై చేసి చివరికి ఆ బొమ్మని కానీ తీసుకొని వచ్చి ఉంటాడు వాళ్ళ కూతురు కోసం. ఇదిగో ఈ ప్రపంచంలో మొత్తం దారి మూసేసి ఉన్నా, నువ్వు చివరి వరకు కానీ ట్రై చేస్తూ ఉంటే నీకు కావాల్సింది దొరుకుతుంది అనేసి కానీ వాళ్ళ నాన్న చెప్పుంటాడు. అదంతా తలుచుకునేసి హీరోయిన్ కానీ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనేసి కానీ హీరో యొక్క కంపెనీ ఏది మేనేజర్ కావాలనేసి వాళ్ళు కానీ పోస్టింగ్లు వదులుంటారు. ఆ నోటీస్ని ఎత్తి చూసేసి తను కానీ ఈ డ్రెస్ని వేసుకొని వెళ్దాం ఇంటర్వ్యూకి అనేసి ఒక కొత్త డ్రెస్ని అయితే ఎత్తుతుంది. కాకపోతే అదైతే తనకి అస్సలు చాలలేదు. దాంతో తను కానీ వచ్చి ఎక్సర్సైజ్లు చేసి మనం వెయిట్ లాస్ చేయాలనేసి తను చాలా ఎక్సర్సైజ్లు అంతా ట్రై చేస్తుంది. కాకపోతే తనకైతే అస్సలు స్ట్రెంగ్తే లేదు. డే 13 నుంచి డే 22 లోపల తనైతే కొంచెం వెయిట్ లాస్ తగ్గి ఆ డ్రెస్ కానీ తనకైతే ఫిట్ అయిపోతుంది. ఇంకా తగ్గాలనేసి తనైతే అస్సలు అన్నమే తినకుండా ఓన్లీ ఎనర్జీ డ్రింక్స్ మాత్రమే తాగేసి పడిపోయి ఉంటుంది. తనకైతే అస్సలు స్ట్రెంగ్తే లేదు. అప్పుడు ఆ గుండె పిల్ల అయితే వెరైటీ ఫుడ్లంతా తీసుకొని వచ్చి తన ముందే కూర్చొని తింటా ఉంటుంది. అసలు ఇక్కడే తినాలా, నీ రూమ్లో వెళ్ళి తినవచ్చు కదా అంటే, నా రూమ్ ఇది, నేను ఇక్కడే తింటాను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. డే 1లో హీరోయిన్ వల్ల అయితే అస్సలు కాలేదు. ఏదైనా తింటామనేసి ఫ్రిడ్జ్ దగ్గరకు కానీ వెళ్తుంది. ఆ టైంలో గుండె పిల్ల కానీ వచ్చి చూస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కానీ తింటా ఉండేది చూసేసి, నాకు ఇవ్వకుండా నువ్వే తింటా అన్నావా అనేసి కానీ వీళ్ళిద్దరూ కలుసుకునేసి ఒక పెద్ద బేసన్లో అయితే మొత్తం ఫుడ్ కానీ వేసి కలిపేసి ఇద్దరు కానీ లాగిస్తూ ఉంటారనమాట.
అదేవిధంగా 0 డేలో హీరోయిన్ అయితే వచ్చి అద్దంలో చూస్తుంది. అయ్యయ్యో! నిన్న తిన్నందువల్ల నా మొహం అంతా ఫ్యాట్ అయిపోయింది. నిన్న నేను తినుండనే కూడదనేసి కానీ తనైతే మేకప్ వేస్తూ ఉంటుంది. ఎలాగైనా నేను సన్నగా కనిపించాలనేసి. అంటే తను కానీ బయట వచ్చి చూస్తుంది. ఏ షూ వేద్దామని ఆలోచిస్తున్నప్పుడు అక్కడైతే ఒక బ్లాక్ కలర్ హై హీల్స్ అయితే కనబడుతుంది. దాన్ని కానీ హీరోయిన్ అయితే ఎత్తేసుకునేసి చాలా అందంగా ఉందనేసి తనైతే ఊహల్లోకి మళ్ళీ వెళ్తుందన్నమాట. ఏదో సిండ్రెల్లా అనుకునేసి తనని తానే ఊహించుకుంటూ ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్ కానీ వాక్ చేస్తూ వస్తుందన్నమాట సిండ్రెల్లా లాగే. అంటే హీరోనే చూపిస్తారు. హీరో దగ్గర అయితే అసిస్టెంట్ కానీ ఇదిగోండి బాస్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ లిస్ట్ అనేసి కానీ తీసుకొచ్చిస్తాడనమాట. బాస్ నాకు తెలిసిన నా ఫ్రెండ్కి అయితే లవ్ మ్యారేజ్ అయ్యి ఇంకా వాడికి అయితే పిల్లలు కానీ ఉన్నారు బాస్, మీరు కానీ ఆ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు కదా అని అడిగితే నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. హీరో అయితే యాక్చువల్గా చాలా మందికి చాలా ఫండ్ ఇచ్చి హెల్ప్ చేస్తుంటాడు. ఆ పిల్లల యొక్క ఫోటోలు అంతగానే ఎత్తి చూపించి ఇదిగో చూడు ఈ అబ్బాయి ఇంకో అమ్మాయి అనేసి వాళ్ళ ఫోటోలంతా చూపిస్తూ ఉంటాడు. అసిస్టెంట్ కానీ చూసేసి నిజంగానే మీరు చాలా మంచి పని చేస్తుంటారు బాస్ అనేసి కానీ చెప్తా ఉంటాడు. సరేలే నన్ను పొగిడిందంతా చాలు నువ్వు వెళ్ళి అనేసి కానీ పంపిస్తాడు. అంటే హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ ఇంటర్వ్యూకి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కానీ తనకైతే మెసేజ్ పంపిస్తుంది అనమాట. సిండ్రెల్లా లాగా నీ యొక్క షూని కానీ ఎవరో ఒకరు ఎత్తుకొని రాబోతారు అనేసి కానీ తనకైతే పెట్టుంటుంది. ఊరుకో అనేసి హీరోయిన్ కానీ ఆ షూని అయితే ఎత్తి చూస్తుంది అనమాట. ఆహా ఎంత బాగుందో నా హీల్స్ అనేసి హీరోయిన్ కానీ కాళ్ళు ఎత్తి చూస్తుంది ఆ హీల్స్ని. ఆ షూ అయితే తన దగ్గర నుంచి ఎగిరిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కానీ అయ్యయ్యో నా షూని ఎవరైనా పట్టుకోండి అనేసి కానీ తనైతే వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. అదేవిధంగా హీరోనే ఆ యొక్క హీల్స్ని కానీ ఎత్తుకొని వస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. హీరో కానీ హీరోయిన్ని చూసేసి మీదేనా ఈ షూ అనేసి కానీ అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ అయ్యయ్యో వీడికి నేను తెగ నచ్చేసినట్టున్నానే అనేసి కానీ అవును సార్ అంటుంది. దాంతో హీరో కానీ అటైతే సరే అంటా ఉంటాడు. మీ మీద నేనైతే క్లెయిమ్ చేస్తాను అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ అయితే ఎందుకు క్లెయిమ్ చేస్తారా, నేనేం తప్పు చేశాను నా మీద క్లెయిమ్ చేయడానికి అనేసి కానీ చెప్తుంది. యాక్చువల్గా ఆ షూ అయితే ఎగురుకుంటూ వచ్చి హీరో యొక్క తల మీదే పడి ఉంటుంది. దాంతో హీరోకి అయితే తల తిరిగిపోయి ఉంటుంది. ఎవరో నన్ను చెప్పుతోనే కొట్టింది అనేసి హీరో కానీ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ షూని కానీ ఎత్తుకొని వస్తాడనమాట హీరోయిన్ దగ్గరికి. ఇది ఎవరిదైనా సరే వాళ్ళని వెళ్ళి పట్టుకోవాలి అనేసి కానీ హీరోయినే వాంటెడ్గా వస్తుంది అది కదా. దాంతో అడుగుతాడు నేనైతే మీ మీద క్లెయిమ్ చేస్తాను, మీరు నన్ను చెప్పుతోనే కొట్టారు, నా తల మీద నన్ను చంపడానికి ప్రయత్నించారు అనేసి కానీ వీడైతే వాగుతా అంటాడు. హీరోయిన్ కానీ చూస్తుంది వీడికి పిచ్చి పట్టినట్టుంది అనేసి కానీ సార్ నేను కావాలని చేయలేదంటుంది. మీరు కావాలని చేసినారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నేను ఏ ఒక్క సంతోషంగానే అనుభవించలేదు ఈ జన్మలో అనేసి కానీ వీడైతే వాగుతాడా. హీరోయిన్ కానీ నిజంగానే వీడికి పిచ్చి పట్టినట్టుంది. అవును సార్ నేనేదో తెలియకుండా చేశాను, నాకైతే నా షూ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అనేసి కానీ నిమ్మతంగా అడుగుతుంది. ఇవ్వనే ఖచ్చితంగా ఇవ్వను, నేను వెళ్ళి పోలీసుల దగ్గర దీన్ని రిపోర్ట్ చేయబోతాను అంటుంది. దాంతో హీరోయిన్ కానీ అరుస్తుంది దయచేసి ఇస్తారా లేదా అనేసి కానీ నేను బాగా ధనవంతుడు ఇంకా నా దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండదనేసి తెలుసుకునేసి నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించినావు, నేను ఈ షూని అయితే ఎవిడెన్స్గా యూజ్ చేయబోతాను, నీ దగ్గర ఇవ్వను అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ కానీ సార్ నేను తెలియకుండానే చేశాను ఇవ్వండి అంటుంది. నేను ఇవ్వను, దీన్ని అయితే పోలీసుల దగ్గర రిపోర్ట్ చేయబోతాననేసి కానీ చెప్తా అంటాడు. దాంతో హీరోయిన్ కానీ చాలా కోపం వచ్చేసి నీతో నేను మాట్లాడడమే వేస్ట్ అనేసి తను కానీ ఆ షూని అయితే లాక్కునేసి హీరోని కానీ తోసేస్తుంది అనమాట. తను కావాలనే తోస్తుంది. దాంతో హీరో కానీ పడిపోతున్నప్పుడు హీరోయినే వాడిని కానీ పట్టుకుంటుంది. ఇదిగో చూడండి ఇప్పుడు మీరు పడిపోతా అన్నప్పుడు నేనే మిమ్మల్ని కాపాడినాను, దానికి దీనికి సరిపోయింది, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని నేను కావాలనే తోసాను అనేసి కానీ వాడిని అయితే చెప్తుంది. అదేవిధంగా తను కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెస్ట్ రూమ్లో వచ్చి ప్రాక్టీస్లు చేస్తూ ఉంటుంది. ఈ విధంగానే మనం నవ్వాలనేసి అదే విధంగా వస్తుంది. ఆ నవ్వు అయితే మొత్తం పోతుందనమాట. ముందర చూస్తే హీరోనే ఉంటాడు. తనే కదా ఈ హోటల్ యొక్క CEO. దాంతో అసలు వచ్చారా నా దగ్గరికే మళ్ళీ వచ్చారా అన్నట్టు వెల్కమ్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కానీ. హీరోయిన్ యొక్క రెజ్యూమ్ చూసేసి అయ్యయ్యో మాకైతే మంచి వాళ్ళే కావాలండి ఈ జాబ్కి, మీలాంటి డెవిల్స్ అంతా మాకు అవసరం లేదు, మీరంతా ఈవిల్స్ అనేసి కానీ హీరోయిన్ అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు. అంటే హీరోయిన్ దగ్గరికి వచ్చి అసలు ఏమేమి మాట్లాడట్లేదు, ఇంతకు ముందేమో ఓ వాగావు అనేసి కానీ అడుగుతాడు. అటైతే నేను మాట్లాడినా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. మాట్లాడు నేనైతే చాలా థ్రిల్లింగ్గా ఉన్నాననేసి హీరో కానీ ఎక్స్ప్రెషన్లు అంతా ఇస్తా అంటాడు. దాంతో హీరోయిన్ కానీ చేతులెత్తి మొక్కి నాకు ఈ జాబ్ అయితే చాలా ముఖ్యం, అయినా నేను ఇక్కడ ఇంత కష్టపడతా అన్నప్పుడు డబ్బులు పెట్టుకునేసి మీరు సంతోషంగా ఉంటారా, మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు ఖచ్చితంగా ఏ సంతోషాన్ని కానీ కొనలేరు, నేను మీకు శాపం ఇస్తా అన్నాను, మీ మీద ఉరుములు మెరుపులు మొత్తం పడాలనేసి కానీ తను అయితే శాపిస్తూ ఉంటుంది. దాంతో హీరో కానీ ఆ గొడుగుని ఎత్తి ముందర పెట్టుకునేసి దెయ్యమా వెళ్ళిపో అనేసి
అనేసి కానీ హీరోయిన్తో చెప్తా ఉంటాడు. హీరోయిన్ కానీ అక్కడ నుంచి వచ్చి తన ఫ్రెండ్తో బార్లో కూర్చునేసి బాగా తాగేసి వాగుతూ ఉంటుంది. వాడేమో యంగ్గా ఉండాడు, రిచ్గా ఉండాడు, నేనేమో యంగ్గా ఉండాను, పూర్గా ఉండాను. నా దగ్గర డబ్బులు లేనందువల్లే నేను మొహంగానే అందంగా లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉన్నారనేసి మన ఫ్రెండ్కి అయితే మంచి రిచ్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకునింది, చూడు మన కర్మ ఎలా ఉందో అనేసి కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వాగుతూ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు కానీ నవ్వేసి హీరోయిన్ అయితే శపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ హీరో మీద అయితే ఉరుములు మెరుపులు మొత్తం పడి వాడు అక్కడే నాశనం అయిపోవాలనేసి కానీ దాంతో దేవుడా అంటూ ఉంటుందన్నమాట. అంటే హీరోనే చూపిస్తారు. హీరోకి అయితే నిజంగానే అక్కడ ఉరుముల సౌండ్ అయితే వస్తుంది. వెనకాల హీరోయిన్ని శపిస్తూ ఉంటుందన్నమాట. వాడి ఊహలో హీరో కానీ భయపడిపోయేసి దెయ్యం వచ్చేసిందనేసి దాంతో అక్కడ నుంచి కానీ పారిపోతాడు. అంటే హీరో కానీ అస్సలు కదలకుండా ఒకే చోట కూర్చుండిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కానీ బాగా తాగుతూ ఉంటారనమాట. హీరోయిన్ వచ్చి హీరోని కింద పడిపోకుండా హెల్ప్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటాడన్నమాట. దాంతో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కానీ నీకేమి పిచ్చి పెట్టేసిందా ఏంది అనేసి కానీ అడుగుతారు. నేను ఈరోజు ఒక అమ్మాయిని మీట్ అయ్యాను అనేసి కానీ హీరో చెప్తాడా. దాంతో ఫ్రెండ్స్ అందరూ కానీ ఏమి అమ్మాయి కొట్టిందా నిన్ను చంప మీదే, లేకపోతే వేరే ఏదైనా చేసిందా అనేసి కానీ వాళ్ళైతే అడుగుతారు. అయినా మన లాంటి డబ్బున్న వాళ్ళని అదే కదా చేస్తారంట అంటే హీరో కానీ చెప్తాడు తను మాట్లాడిన మాటలకి నా చెవుల నుంచి నెత్తురు వచ్చిందనేసి. దాంతో అక్కడ ఉన్నవాడు కానీ చెప్తాడు వాళ్ళు మనల్ని యాక్చువల్గా కొట్టాలి, అయినా నీ చెవుల నుంచి నెత్తురు వచ్చిందంటావేంటి, నువ్వు లవ్లో పడ్డావా అనేసి కానీ చెప్తా అంటారు. హీరో కానీ వచ్చి ఆలోచిస్తూ అంటాడు నేనంతా ఏంది లవ్లో పడేదనేసి. ఎక్కడ చూసినా హీరోయినే కనపడుతూ ఉంటుందన్నమాట హీరోకి. సరే కళ్ళు మూసుకునేసి మళ్ళీ చూస్తాడు, అక్కడ కర్టెనే ఉంటుంది. సరే మన భ్రమలోనే మనం ఉన్నాం అనేసి కానీ మళ్ళీ తిరిగి చూస్తాడు. పక్కన చూస్తే హీరోయిన్ వచ్చి కూర్చొని ఉంటుంది. ఇదంతా అయ్యే పనే కాదనేసి వాడు అయితే వచ్చి పుషప్స్ తీస్తూ ఉంటాడు. ముందరగానే హీరోయిన్ కూర్చొని ఉంటుంది. సరే ఇదంతా భయంగా ఉంది నాకు, దెయ్యాన్ని చూసినట్టు అనేసి బెడ్లో వెళ్ళి పడుకుంటాడు. అక్కడ కానీ హీరోయిన్ అయితే వచ్చి జంప్ చేస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు ఈ విధంగా హింసిస్తూ ఉన్నారు దేవుడా అనేసి కానీ హీరో అయితే గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు. మరుసటి రోజు లేస్తాడనమాట. అప్పుడు తెల్లారితో లేచి చూస్తే అప్పుడు కానీ హీరోయిన్ అయితే తన పక్కనే పడుకున్నట్టు ఉంటుంది. బెడ్షీట్ లోపల దూరిపోతాడు. అక్కడ కానీ హీరోయినే ఉంటుంది. ఇంక ఇది అయ్యే పనే కాదనేసి హీరో కానీ లేచి కూర్చునేసి హీరోయిన్ యొక్క రెజ్యూమ్లో అయితే తన యొక్క ఫోన్ నెంబర్ని కానీ ఎతుకుతా అంటాడు. అంటే హీరోయిన్నే చూపిస్తారు. తనకైతే ఫోన్ కాల్ వస్తుంది. దాంతో హీరోయిన్ కానీ అలా ఎవరో అంటుంది. అటు పక్క నుంచి హీరోనే మాట్లాడుతూ ఉండారు, నేనే మాట్లాడుతూ ఉన్నాను అనేసి కానీ చెప్తాడనమాట. హీరోయిన్ అయితే భయపడిపోయి నేనేదో చెప్పాను కదా తెలియకుండా మిస్టేక్గా చేశాను అనేసి కానీ అంటుంది. సరే నువ్వు మళ్ళీ నీకు సప్పించాలంటే నేను డైరెక్ట్గా వచ్చి సప్పించు అనేసి కానీ చెప్తాడు. అయినా మీరు వెళ్ళే దారిలో కానీ ఇంకోసారి నేను రాను అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. నీకు జాబ్ ఇద్దామనేసి నేను కాల్ చేశాను, నీకు వద్దా అనేసి కానీ హీరో అయితే చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ అయ్యో జాబ్ ఇవ్వడానికి ఫోన్ చేస్తారు, మీరు చాలా మంచి వెధవ సార్, కాదు మీరు చాలా మంచివారు అనేసి కానీ అది కాకుండా ఇదే మన మొదటి రోజు అంటుందా. దాంతో హీరోకి అయితే సిగ్గుతో మొత్తం బొగ్గులంతా ఎర్రబడిపోతుంది. దాంతో హీరోయిన్ కానీ అయ్యయ్యో చాలా సంతోషంగా ఉంది నాకు అనేసి ఒకటే సంతోషంతో ఉంటుంది. అంటే హీరోనే చూపిస్తారు. హీరో కానీ వచ్చి డ్రెస్సులంతా సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రెస్ వేస్తే హీరోయిన్కి మన మీద ఫీలింగ్స్ వచ్చేస్తుంది అంటాడు. ఆ తర్వాత డార్క్ వేస్తా ఉండ ఆ గోల్స్ అయితే వేసుకుంటాడనమాట. మెడలో గోల్డెన్ చైన్. అయ్యో దీన్ని చూస్తే తను నాకు పడిపోతుంది, ఈ టైట్ ప్యాంట్ వేస్తే తనకి నచ్చను, ఈ డ్రెస్ కాస్ట్యూమ్ వేసుకుంటే తనకి నచ్చను అనేసి కానీ హీరోయిన్కి నచ్చకూడదు అనేసి వీళ్ళు అయితే డ్రెస్సులు వేస్తూ ఉంటాడు. చివరికి ఒకటైతే వేస్తాడనమాట. దీంతో నేను చాలా అందంగా కనపడతా ఉన్నాను, ఇదే పర్ఫెక్ట్ అనేసి ఇంకో బెల్ట్ కానీ దాంతో పాటు వేసుకొని వస్తాడు. అదేవిధంగా హీరోయిన్ హీరో ఇద్దరు కానీ ఆఫీస్కి అయితే వచ్చేస్తారనమాట. హీరోయిన్ దగ్గర వచ్చి హీరో కానీ నేను ఆల్రెడీ అనుకున్నాను నువ్వు వస్తావనేసి, ఖచ్చితంగా వచ్చావు, కాకపోతే నా దగ్గర కొంచెం నోరు జాగ్రత్త అనేసి కానీ వాడైతే అంటాడు. సరే సార్ మీరు కానీ నన్ను చూసినప్పుడంతా ఒక చిన్న స్మైల్ మాత్రం ఇవ్వండి చాలు అనేసి కానీ హీరోయిన్ అయితే వాడితో చెప్తా ఉంటుంది. వీళ్ళిద్దరు కానీ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ కానీ వాడి యొక్క బెల్ట్ని అయితే చూసేస్తుంది. అసలు ఈ బెల్ట్ ఆ బెల్ట్ కదా అంటుంది. ఏ బెల్ట్ అంటాడు వీడు కానీ. అవును ఈ బెల్ట్ వేసుకుంటే ఏ అమ్మాయిలు కానీ మీ దగ్గరకు కానీ రారు, అసలు మిమ్మల్ని చూడను కానీ చూడరు, మీకు బాగా సూట్ అయ్యిందనేసి తను కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ హీరో కానీ ఆ బెల్ట్ని అయితే విప్పేసి లోపలికి వస్తాడనమాట. అక్కడ ఉన్న వర్కర్స్ని అందరినీ కానీ పిలిచి ఇదిగో ఈమె మన కంపెనీకి కొత్తగా వచ్చిన మేనేజర్ అనేసి కానీ వీడైతే ఇంట్రడ్యూస్ చేస్తారు. సరే తను కొత్తగా వచ్చింది కదా మనం అయితే తనని వెల్కమ్ చేయాలనేసి చెప్తాడనమాట. అందరూ కానీ గబగబానేసి వచ్చి చైర్లలో కూర్చుంటారు. హీరోయిన్ కానీ ఏదో కొత్తగా చేస్తా ఉన్నారు అనేసి వచ్చి కూర్చుంటుంది.
దాంతో హీరో కానీ స్టార్ట్ చేస్తాడనమాట. చప్పట్లు కొట్టి కొట్టి వాళ్ళ యొక్క డ్రీమ్స్ అందరికని చెప్పాలంట. హీరోయిన్ కానీ చూస్తుంది, వీళ్ళందరికీ నిజంగానే పిచ్చి పట్టినట్టుందనేసి. హీరో చెప్తాడు, నాకైతే యవ్వనంగా ఉండాలనేసి వాడి యొక్క డ్రీమ్ని. కానీ అదేవిధంగా ఇంకొకడు అయితే ఇంకో డ్రీమ్ని చెప్తారు. ఇంకో అమ్మాయి అయితే నాకు పెళ్ళి కావాలనేసి చెప్తుంది. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రీమ్ని అయితే చెప్తా ఉంటారు. చివరికి హీరోయిన్ యొక్క వంతే వస్తుంది. దాంతో హీరోయిన్ చెప్తుంది, నేను సిండ్రెల్లా అవ్వాలి అనేసి. కానీ దాంతో అందరూ కానీ క్లాప్స్ కొట్టడం అయితే స్టాప్ చేసేస్తారు ఆ గేమ్ని. అందరూ తన్నే వింతగా చూస్తూ ఉంటారు. నేను అట్ట ఏమిరా తప్పు చేసినాను అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది హీరోయిన్. కానీ హీరో అయితే నేను కొరికి తినేస్తాను ఇక్కడే అన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే ఫుల్గా భయపడిపోతుంది. అంటే లోపల హీరో అయితే వచ్చేస్తుంటాడు. తనకి నిజంగానే మన మీద ఫీలింగ్స్ వచ్చేసినట్టుంది. కానీ నేను ఎట్టగా తనని కంట్రోల్ చేయబోతాను అనేసి కానీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే తన యొక్క నెయిల్స్ని కానీ చూస్తాడు. అదైతే సగం పోయి సగమే ఉంటుంది ఆ వేళ్ళల్లో. అదే బయట అయితే చెప్తా ఉంటారు వర్కర్స్ అందరూ. కానీ అదెలా నువ్వైతే సిండ్రెల్లా అవ్వాలనేసి నీ కోరికనంతా కానీ ఇక్కడ చెప్తువు, బాస్కి అయితే అస్సలు నచ్చదు అనేసి కానీ చెప్తా ఉంటాడు. నిజంగానే నాకు చిన్నప్పటి నుంచి సిండ్రెల్లా అవ్వాలనేదే నా డ్రీమ్ అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. అయినా మేము ఒప్పుకోము, నువ్వే వెళ్ళి బాస్ని కన్విన్స్ చేయాలని చెప్తారనమాట. హీరోయిన్ కానీ లోపల వస్తుంది. అటంటే నువ్వు ఇక్కడ పని చేయడానికి రాలేదు, నువ్వు సిండ్రెల్లా అవ్వడానికే వచ్చావు కదా, హస్బెండ్ని వెతుక్కోవడానికి అనేసి కానీ అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, నేను చాలా కష్టపడి మంచి జాబ్ చేసి అదేవిధంగా మంచి హస్బెండ్ని కానీ పెళ్లి చేసుకోవాలన్నదే నా యొక్క ఎయిమ్ సార్, అందుకే నేను ఇక్కడికి జాబ్లోకి కానీ వచ్చింది అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. సరే పెళ్లి చేసుకుని ఏం చేయబోతావు అంటాడు. నేనైతే మేమిద్దరం కానీ సంతోషంగా లవ్ని షేర్ చేసుకోవాలి అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. నువ్వు ఇక్కడ వర్క్ చేయడానికి నేనైతే అసలు ఒప్పుకోను అనేసి హీరో అంటాడా. దానికి హీరోయిన్ కానీ, సార్ ఇదే మన ఫస్ట్ రోజు సార్, మీరు ఈ విధంగా అంతా చెప్పకూడదు అంటాడు. అటైతే మనం ఒక బెట్ పెట్టుకుంటాం, దీంట్లో ఎవరు గెలుస్తారో ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటాం నువ్వు ఉండాలా వెళ్ళాలా అనేసి కానీ వీడైతే చెప్తాడు. దాంతో హీరో కానీ ఫాలో మీ అంటాడు. హీరోయిన్ అయితే నువ్వు నాతో ఫాలో మీరా అనేసి కానీ ఇద్దరు కానీ బయటకు అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ వర్కర్స్ అందరు కానీ చూస్తూ ఉంటారు, అయ్యో 2 సింహాలు ఎక్కడికో బయలుదేరుతూ ఉన్నాయి అన్నట్టుగానే. అదేవిధంగా హీరోయిన్ హీరో ఇద్దరు కానీ వచ్చి కూర్చునేసి ఒకరి కళ్ళల్లో నుంచి ఇంకొకరి కళ్ళల్లోకి అయితే కరెంటు షాక్ కొడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా హీరోయిన్ కానీ, ఇదిగోండి నా ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్, దీంట్లో మీరు సైన్ చేయాలి, నేను కనుక ఈ బెట్లో గెలిస్తే అనేసి కానీ చెప్తుంది. దాంతో హీరో కానీ ఈ మందు తాగడమే కదా, ఈ బాటిల్ ఫుల్కి నేను తాగేసి నేనే గెలుస్తాను చూడు అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. హీరోయిన్ కానీ, ఇదిగోండి నేనైతే చాలాసార్లు తాగున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా తాగేస్తానంటుంది. హీరో చెప్తాడు, నేను రోజు డైట్లో వర్కౌట్లో ఇంకా ఏమేమో చేస్తున్నాను, నా బాడీకి ఏమీ కాదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను, దీన్ని తాగినా నాకేం కాదులే అనేసి కానీ అంటాడు. అటంటే సరే మనం ఇద్దరం కానీ పోటీ స్టార్ట్ చేద్దామా అనేసి కానీ వీళ్ళైతే స్టార్ట్ చేస్తారనమాట. దాంతో హీరోయిన్ కానీ ఆ బాటిల్ యొక్క క్యాప్ని అయితే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తూనే ఉంది, అసలు ఆ బాటిల్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. దాన్ని చూసేసి హీరో కానీ, ఇదిగో చూడు నీ యొక్క కెపాసిటీని, ఒక బాటిల్ని కానీ ఓపెన్ చేయలేకపోతున్నావు అంటాడు. నిజానికి నా చేయి ఫుల్గా తడిగా ఉంది, దానివల్లే నేనైతే ఈ బాటిల్ని ఓపెన్ చేయలేకపోతున్నాను, కాకపోతే నా ఆమ్లో చాలా స్ట్రెంగ్త్ ఉంది, నేనైతే ఆమ్ రెస్లింగ్లో కానీ గెలుస్తాననేసి హీరోయిన్ చెప్తుందా. దాంతో హీరో కానీ అటైతే సరేరా మనమిద్దరం కానీ ఆమ్ రెస్లింగ్ పెట్టుకుంటామనేసి కానీ వీళ్ళైతే ఇంకో బెట్లోకి వెళ్తారనమాట. హీరోయిన్ కానీ నువ్వు బాగా దొరికావు నాతో చూడు అనేసి కానీ వీళ్ళిద్దరూ స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా హీరోయిన్ హీరో ఇద్దరు కానీ పోటీ పడుతున్నప్పుడు హీరో అయితే ఒక చేత్తోనే చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వల్ల అయితే అస్సలు కాలేదు, 2 చేతుల్ని కానీ యూజ్ చేస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా కానీ నేను ఓడిస్తాను అనేసి కానీ అప్పుడు తను సడన్గా కానీ హీరో యొక్క చేతిని అయితే చూసేస్తుంది. ఆ వేళ్ళల్లో సగం గోరు మాత్రమే ఉంటుంది కదా, దాన్ని చూసేసి అయ్యో ఏమైంది మీ గోరుకి, నా వల్లేనా నేను ఎక్కువగా మిమ్మల్ని పుష్ చేసేసానా అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటుంది. నీ వల్ల కాదు అనేసి అంటాడు. ఇది చాలా నొప్పిగా ఉంటుంది కదా మీకు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. హీరో కానీ ఒకలాగా ఫీల్ అవుతాడనమాట. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఆలోచిస్తాడు. చిన్నప్పుడుగా ఉన్నప్పుడు తను కానీ ఏడుస్తూ వచ్చి ఎక్కడో పడిపోయి ఉంటాడు, అప్పుడే తనకి ఆ గోరు కానీ ఆ విధంగా అయి ఉంటుంది. దాన్నే హీరో కానీ ఇప్పుడైతే ఆలోచిస్తూ ఉంటాడు ఫీల్ చేస్తూ. సరే తాగే పోటే కదా రా మనం అయితే మందు తాగుదాం అనేసి కానీ చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ కానీ ఆ బాటిల్ని అయితే ఓపెన్ చేసేసి బాగా షేక్ చేసి ఓపెన్ చేసి తను కానీ స్టార్ట్ చేస్తుంది. తను అసలు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆపలేదనమాట.
తను ఆ మందు తాగే స్పీడ్తో అయితే అక్కడ తుఫాన్లు మొత్తంగానే వస్తూ ఉంటుంది అనమాట. హీరో కానీ ఆ తుఫాన్లో కొట్టుకొని పోతూ ఉంటాడు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అంత స్పీడ్గా తాగుతా ఉన్నావు అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ మొత్తం తాగేసి ఆ డబ్బాని కానీ అక్కడైతే పెడుతుంది. ఇదిగో చూడు నేను ఫుల్గా గాలి చేశాను అనేసి. హీరో అయితే షాకింగ్లో చూస్తూ ఉంటాడు, నువ్వు మంచి తాగుబోతువే అన్నట్టుగానే. ఆ తర్వాత హీరో స్టార్ట్ చేస్తాడనమాట. వాడు ఇక్కడి నుంచి అంతవరకు వామిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నోట్ లోపల వెళ్ళిందన్నిటిని కానీ పేగుతో సహా బయటకు అయితే వస్తూ ఉంటుంది. సర్లే నువ్వే విన్ అయ్యావులే, నా వల్ల అసలు కావట్లేదు అనేసి కానీ ఒప్పుకుంటాడు. హీరోయిన్ కానీ అటైతే మీరు తాగేసి చెప్పలేదు కదా, మీరు బాగానే చెప్తున్నారు కదా, నేనే కదా గెలిచాను, అటంటే ఈ కాంట్రాక్ట్లో కానీ మీరైతే సైన్ చేయండి అనేసి వాడి దగ్గర కానీ సైన్ అయితే తీసుకుంటుంది. ఆ కాంట్రాక్ట్లో కానీ హీరో కానీ సైన్ చేసేసి అడుగుతాడు, అయినా నీకెందుకు ఇంత పిచ్చిగా ఈ జాబ్ కావాలనుకుంటున్నావు అనేసి హీరోయిన్ అయితే చెప్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకైతే డబ్బులు చాలా అవసరం, నేను దీంట్లో గెలిస్తేనే నాకైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది, దాంతో మంచి మొగుడు కానీ దొరుకుతాడంటుంది. మంచి మొగుడిని పెళ్లి చేసుకునేసి ఏం చేయబోతావు అంటే, మేమిద్దరం కానీ హ్యాపీ లైఫ్ అయితే రన్ చేయాలి, ఇంకా బెడ్లో అది ఇది అనేసి తనైతే చెప్తా ఉంటుంది తన ఆశలంతా. అసలు మ్యారేజ్ ఏంది అదంతా అసలు లవ్వే ఉండదు అనేసి కానీ వీడైతే చెప్తాడు. మీరు అటైతే ఇంతకుముందు ఎవరిని కానీ లవ్ చేయలేదా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. నన్ను నేనే లవ్ చేసుకుంటాను, ఇంకెక్కడ ఇంకో అమ్మాయిని వెళ్ళి ఎతికి లవ్ చేసేది, అటంటే మీరు చాలా ఒంటరిగా ఉంటారు కదా, మీకు బోర్ కొడుతుంది కదా అనేసి హీరోయిన్ కానీ చెప్పేసి, సరే సార్ అయిపోయింది కదా నేనైతే వెళ్తాను అనేసి కానీ బయలుదేరుతుంది. ఇదిగో చూడు నేను ఇంకా తాగుతానే ఉన్నాను, నీ బాసు నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే కూర్చోబెట్టేస్తాడు. హీరోయిన్కి అయితే రెస్ట్ రూమ్ అర్జెంటుగా వచ్చేసి ఉంటుంది. వీడొకడు పిచ్చోడు నన్ను అయితే అసలు పంపిస్తా అన్నాడు చూడు అనేసి కానీ తనైతే వాడి మందుని కానీ ఎత్తి తాగేస్తూ ఉంటుంది. హీరో కానీ చూస్తాడు, నువ్వు మహా తాగబోతు అనేసి అప్పుడప్పుడు నిరూపిస్తూ ఉండాలా అనేసి కానీ. దాంతో హీరోయిన్ కానీ ఇదిగో చూడండి అయిపోయింది నేను వెళ్తానని లేసుకుంటుంది. తను లేసుకున్న వెంటనే తనకైతే అస్సలు నడవలేకపోతుంది. అయ్యో నాకైతే రెస్ట్ రూమ్ చాలా అర్జెంటుగా వస్తూ ఉందనేసి తనైతే అక్కడే పడిపోతుంది. హీరో కానీ వస్తాడు, అసలు నీకేమైంది ఏమైంది అనేసి, బాస్ నాకైతే రెస్ట్ రూమ్ చాలా అర్జెంటుగా వస్తూ ఉంది బాస్ అనేసి కానీ చెప్తుందా. దాంతో హీరో కానీ నువ్వేమైనా చిన్నపిల్లవా, రెస్ట్ రూమ్ అర్జెంటుగా వస్తుందంట అన్నావు, ఇంత పెద్ద అయినా కానీ నీకైతే బుద్ధి లేదా అనేసి కానీ వీడైతే అరుస్తాడు. దాంతో హీరోయిన్ కానీ వీడు వేరే అవసరం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తుంది. దాంతో హీరో కానీ చెప్తాడు, చూడు ఎన్ని బాటిల్ ఖాళీ చేసినావో ఇంకా రెస్ట్ రూమ్ వస్తుంది అర్జెంటుగానే అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడు. తను కానీ ఏడుస్తూ ఉన్నట్టు ఉంటుంది. రూట్ అంతా కానీ చెప్తుంది, ఈ విధంగా ఫస్ట్ రూటే బాస్ చాలా దగ్గర అనేసి కానీ. సరే నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తా అన్నావు అనేసి కానీ వీడైతే అడుగుతాడు. లేదు ఏడ్చినా కొంచెం నీళ్ళైనా బయటకు అయితే వచ్చేస్తుందని ఏడుస్తా అన్నాను అనేసి కానీ తనైతే అక్కడే పడిపోతుంది. ఇదిగో నా గొడుగుని అయితే పట్టుకొని కవర్ చేసుకో అంటాడు. అవసరం లేదు నువ్వు వెళ్ళరా బాబు, నేను ఎటో ఒకటి నా సావు నా చేస్తా అంటుంది. వీడైతే నిన్నెట్ట ఇలాగే వదిలేసి వెళ్ళేది, నేను వెళ్ళను అనేసి వీడైతే ఒకటే యాక్టింగ్లో చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ వాడిని అయితే తరిమి కొడుతుందనమాట. దాంతో హీరో కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే దేవుడా వర్షమైనా పడాలనేసి కానీ అనుకుంటా ఉంటుంది. ముందర చూస్తే ఎవరిదో షూ కాళ్ళు అయితే కనబడుతుంది. దాంతో అక్కడైతే హీరో వచ్చేసి తన్ని కానీ ఎత్తుకునేసి పరిగెత్తుతాడనమాట. హీరోయిన్ కానీ చూస్తుంది, బాస్ ఎంత మంచివాడు అనేసి. తన యాక్షన్లన్నీ చూసేసి, ఇదిగో నువ్వు కనుక నా మీదే కనుక యూరిన్ పోయినావు అనుకో నిన్ను చంపేస్తాననేసి కానీ వీడైతే అరెస్తా అంటాడు. దాంతో హీరోయిన్ కానీ హనీ త్వరగా వెళ్ళు హనీ త్వరగా, నా వల్ల కావట్లేదు అనేసి కానీ వాడైతే చెప్తా ఉంటుంది. ఏదో ఒకలాగా హీరో కానీ మోసుకొని వచ్చి వదిలేస్తాడనమాట. సరే వెళ్ళు లోపలికి అనేసి హీరోయిన్ కానీ గబగబాని పరిగెత్తుతుంది. తను కానీ లోపలికి వెళ్తుంది అనమాట. ఆ తర్వాత అన్నీ అయిపోయినాక చాలా ఫ్రీగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తనకు కానీ చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. హీరోని చూద్దామనేసి వస్తే హీరో కానీ అక్కడే నిలబడుకొని ఉంటాడు. అయ్యో ఎంత మంచివాడు, ఇక్కడే ఉన్నాడే, చాలా కూల్గా బిహేవ్ చేస్తాడు ఈరోజు అనేసి కానీ తనైతే అనుకుంటుంది. హీరోయిన్ కానీ అదే ఆలోచిస్తుంది. వాడైతే తనని తీసుకొని వస్తున్నప్పుడు వాడి పెదాలు కళ్ళు ముక్కు అనేసి తను కానీ చూస్తూ ఉంటుంది. దాంతో వాడి స్వెటింగ్తోనే హీరోయిన్ కానీ స్నానం చేసినట్టు అయిపోతుంది. బాస్ ఎంత మంచివాడు అనేసి కానీ తనైతే అనుకుంటా ఉంటుంది. తను కానీ బయటకైతే వస్తుంది. తను కానీ ఒకటి స్టెప్పులు వేస్తూ ఉంటుంది. పాపం వీడు కానీ చూస్తాడు, పాపం పిల్లకి బాగా ముదిరిపోయినట్టుంది, అందుకే ఒకటే ఊపేస్తూ ఉంది అనేసి కానీ అనుకునేసి, అసలు ఎందుకు ఇటు ఊపుతా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడు. నాకు మిమ్మల్ని చూస్తే ఒకటే ఎంబారసింగ్గా ఉంది, అందుకే నేనైతే డ్యాన్స్లు వేస్తా ఉన్నాను అన్నట్టుగానే తను కానీ చెప్తుంది. దాంతో హీరో కానీ సర్లే ఆగు, ఇందులో ఏముంది ఎంబారస్ అవ్వడానికి అనేసి కానీ చెప్తా ఉంటాడు అనమాట.
యాక్చువల్గా హీరో కానీ హీరోయిన్తో ఈ రోజంతా ఉన్నందువల్ల చాలా హ్యాపీగానే ఉంటాడు. అక్కడికైతే ఒక అమ్మాయి యొక్క ఎంట్రీనే చూపిస్తారనమాట. తను కానీ హనీ అంటా వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కానీ తిరిగి చూస్తారు. తను కానీ దగ్గరకు వచ్చి నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసు కదా, నేను ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసేది, నువ్వు ఒక్కసారి కానీ నీ ఫోన్ అయితే అటెండ్ చేయలేదు, దాంతోనే నేనైతే ట్రాకింగ్ డివైస్ని యూజ్ చేసి నీ దగ్గరికి నిన్ను ఎత్తుక్కొని వచ్చేసాను అనేసి కానీ చెప్తుంది. హీరోయిన్ కానీ చూస్తుంది, నువ్వు నాతో ఏమరా చెప్పినావు, నాకు లవ్ అంతా నచ్చదు, అది కాకుండా నాకు అమ్మాయిలు అయితే అస్సలు నచ్చదు, పెళ్ళే చేసుకొని జన్మలో అన్నావు, చివరికి చూస్తే ఎంగేజ్మెంటే చేసేస్తున్నావా, నీ ఫియాన్సేనా ఈ అమ్మాయి అన్నట్టుగానే షాకింగ్తో చూస్తూ ఉంటుంది. హీరో కానీ షాకింగ్తోనే చూస్తూ ఉంటాడనమాట. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే ఎన్పి డ్రామా వాయిస్ ఓవర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.